అందరూ వేరునా? అంతా నీవే, అందరము నీ బిడ్డలమే. నీ దయాళము గాక మాకు వేరే ధనము లేదు. అంతకంటే శాశ్వతమైన ఐశ్వర్యము వేరే ఉందా? నిన్ను ఆశ్రయించిన వారు మహాపాపి అయినను నీవు నిరాకరించలేవు. సర్వాంతరయామివి నీవే. సర్వము అన్న సత్యము మరచి నేను నేను నాది నాది అని సంసార సాగరంలో ముందు చేరుతున్న మాకు నీకన్నా జ్ఞాన మార్గ ప్రదాతలు ఎవరు? మా అజ్ఞానాంధకారంలో కరుణాదృష్టిలో మాపగలవాడు నీవే. మాకు సత్యమార్గము చూపగలవాడు నీవు ఒక్కడివే. మేము నాస్తికులము, నీవు రక్షకుడవు. అన్నపూర్ణమ్మ, మాదాకోళం తల్లి, చాలాళ్ళయిందయ్యా అన్నా తిని. గంజినీళ్ళన్నా దొరకలేదు. తిరిగి తిరిగి కాళ్ళు తీసుకుపోతున్నాయి స్వామి. కదిలితే ప్రాణం పోయేలా ఉంది. కాసిన గంజినీళ్ళు పోయించండి, మీకు పుణ్యం ఉంటుంది. పాపం రా నాయన, లోపలికి రా. సరస్సు వడ్డించు. మరి మీరు? మాకేమి లేంటి, మీరు భోజనం చేయండి. అభ్యాగతే స్వయం పుష్టి. ఇదిగో చిట్టి తల్లి, ఆకలి కావడం లేదా? మీరు తృప్తిగా భోజనం చేస్తే మాకు అంతే చాలు. మా భార్య వంటలు మహాబాగా చేస్తుంది. వంటలు బాగున్నాయా? వంటలు అమృతంగా ఉన్నాయి స్వామి. మా అమ్మ చేతితో కూడా ఇలా తినలేదు. ఇంకా కొంచెం అన్నం ఉంటే పెట్టించండి. తృప్తిగా భోజనం చేశారా? మీ మేలు జన్మ జన్మలకు మరచిపోదు. మీ రుణం ఎలా తీర్చుకుంటానో. మనదేముంది బాబు, తిట్టేవాడు తినేవాడు అంతా భగవంతుడే. కలకాలం చల్లగా ఉండమ్మా. 1000 ఏళ్ళు వర్ధిల్లండి. నమస్కారం మహర్షి. పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. నీ భోజనంతో పూర్తిగా సంతోషించి ఉంటాను. సంతోషించడమే కాదు, జీవించి కూడా వెళ్ళాను. పస్తులు ఉండి బాధపడేది మనం కానీ వారికేమి? పిచ్చిదానా, ఇల్లు వాకిలి ఏదో ఉన్నంత వరకు. కలియుగంలో దేవుడు మనకు ఇచ్చింది ఆకలితో ఉన్నవారికి కొంత పెట్టమని. ఆకలితో ఉన్నవారికి పెట్టిన ఒక్క కబడం, ఆపన్నుల కోసం విడిచిన ఒక్క కన్నీటి పొట్టు, 100 సత్రయాగాలు 1000 కుంభాభిషేకాలు చేసిన ఫలితం. ఇదంతా పరమాత్ముని దయ. మరీ బాగుంది మీ వేదాంతం. తలకు మాసిన ధర్మాలు చేస్తే మన సంగతి ఆ దేవుడే విచారించాలి. తప్పకుండాను తన భక్తుల పరంధాములు అన్నీ ఆ భగవంతుడే తీరుస్తాడు. చూడు, మనకి కరువు కాలంలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. బాగా చూసుకుంటున్నాడు. వెర్రిదానా, ఆటకు అంతం ఉన్నదంటే చూడు, ఇంకా మనకి ఏం కావాలి? రత్నాలు లాంటి పిల్లలు. ఈ రైతు జీవనం ఎంత బాగుందో. చేతులారంగా శివుని పూజింపడే, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడే, దయము సత్యములోనుగా దళపడే, గలుగనేటికి దల్లుల గడుపు చేటు. తృప్తిని మించిన ధనము, భక్తిని మించిన మోక్ష మార్గము లేదు తెలుసా? ఎవరి జగమెవ్వనిలో ఎవరి ఎన్నురిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం.
శిరోమణి పోతనామాత ప్రపంచంలో భక్తి ప్రభావంలో ప్రకాశింపవలసి ఉన్నది. పండిత పామరులు చదివి విని ఆనందించి తరించినట్లుగా ఈ మహాభాగవతంలో ఆంగ్లంలో రాసి నాకు అంకితం ఇవ్వు. భవబంధ విముక్తులు అవుదు. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. నీ పలికిన భవహరమగునట పలికిన వేరొండుగా పలుకగనేలా. ఇందుగలందులేరని సందేహము వలదు చెట్టు సర్వోపగతు. ఎందెందు వెనకి చూచినా నన్నందే తనను గానమాత్రని వింటే అలవైకుంఠపురంబులో. ఈ రోజేంటో పద్యం సాగరంటుంది. నమస్కారం ప్రభు. కూర్చో శ్రీనాథ. మీ బావ భోగిని దండకం రాస్తున్నాడా? ప్రభు, భోగిని దండకంతో పాటు మహాభాగవతం కూడా రాస్తున్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే వదనములకు నిర్మల మందాకిని వీచికలడోగో రాయంచచనులే తరంగిణులకు. మీ కవితా గానం అత్యంత మనోహరం, శాశ్వతం, మహా అద్భుతంగా ఉంది. ఈ కవిత తమతో పాటు మిమ్మల్ని అమరజీవుల్ని చేస్తుంది. ఈ కవిత రాసిన వారు మాకంటే శాశ్వతులు, కవి వికృతులు కావచ్చు, కానీ కవితా వికృతులు దూరం కావు. లెక్క పలికితే కవులు తామనేగాక కవితా వస్తువులను, కవితా పోషకులను కూడా మరలా గావిస్తున్నారు. ఇప్పుడు నేను వినిపించిన గ్రంథం ఆ గ్రంథంలోనిదే. ఇదిగో వినండి. క్షోణితలంబు నెలుదురు సొక్క గమొక్కిను తింటు సైకత శ్రోణికి జంజరీక జయ సుందర వేణికి రచితామర శ్రేణికి ద్వయజాత భాచిత్త వశీకరణైకానికి వానికి నక్షరామ సుఖమారిజ పుస్తకరమ్యపానికి. నిర్మల మందాకిని మాధుర్యమైన పోతను ఆస్థానంకు ఆహ్వానించుము, కనకాభిషేకం చేయు, ఆ మహాభాగవతంను నాకు అంకితం చేయు. ప్రభు ఆజ్ఞ పోతన శిరసావహించును, ఆ గౌరవమును ధన్యుడును అయినట్టు భావించును. మాకది అత్యంత సంతోషదాయకం. బావగారు, చల్లపోతే ముందుగాయడం లేదు. రాజుగారి దగ్గర మాట పడకుండా ఉండాలంటే రాజుగారు అడిగిన దాన్ని ఇవ్వను. అసాధ్యమైన విషయం అడుగుతున్నారు. దేవుని సొమ్ము ఒకరికి ఇవ్వడానికి నేనెవరిని? నన్నేమట రాజరాజ నరేంద్రునికి అంకితం చేయలేదా? ఆయనకు పాపం సంభవించిందా? తిక్కన సౌమ్యాది తన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుస్థితికి అంకితం చేయలేదా? ఆయన ఏ నరకానికి పోయాడు? అవి అన్ని నిజం కావచ్చు. వాల్మీకి రామాయణం, శ్రీ వేదవ్యాసుని మహాభారతం మహారాజులకు అంకితం చేయలేదా? ఆ కాలంలో రాజులు లేరా? ఆ రోజుల్లో రాజులు వారిని కోరలేదేమో, కానీ ఇప్పుడు రాజు నిన్ను కోరుతున్నాడు కదా. నీవు రాజధిక్కారం చేస్తున్నావు.
కుశలమా? ఆ కుశలమే. స్వదేశము స్వస్థలము స్వరాభిమానం లేక ధనములంద భూపాలను బానిసత్వమై వారి ఆశయమును శాశ్వతమని ప్రాకులాడుతున్న వారికై తారమే జీవనాధారమని భావిస్తున్న వారి పాదాలకు తాండవం చేసే పరజీవులకు లోటు ఉండవచ్చు. కానీ ఉన్న ఊరు మన్న ప్రజలను నమ్మి ఉన్నదానితో తృప్తిపడే రత్నగర్భమైన భూమాతను గోమాతను సేవించి జీవించే మా ధర్మ జీవులకు ఏనాటికి దిగులు ఉండదు. ఆహా, ఇంత మాటకి ఎంత కోమల కవితాగానం చేశావోయి. చిన్నతనంలో ఖాళీ పట్టుబట్టి నాకు ఇలాగే వచ్చేదేమో. నరవాహనంలో తిరిగి నీకు ఈ ఖాళీ గౌరవం ఏం తెలుసు? ఎన్ని విధాలుగా చెప్తున్నా మూర్ఖంతో సమాధానం చెప్తున్నాడు. నాకు విసుగు వస్తుంది. ప్రభు అనుగ్రహంకు అతడు ఏమాత్రం అర్హుడు కాదు. నాకు రాజధికారమా? బావగారు, మిమ్మల్ని రాజు ఏమైనా చేయవచ్చునేమో. మీరు అనవసరంగా భయపడుతున్నారు బావగారు. అంబాసుని దుర్వాసునుడు ఏం చేశాడు? ప్రహ్లాదకుని హిరణ్యకశిపుడు ఏం చేయగలిగాడు? ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవించగలిగాడా? వారికంటే ఈ రాజు ఎక్కువ. నా అజ్ఞానాన్ని క్షమించండి బావగారు. ఈ భాగవతాన్ని చులకన చేసి తప్పుగా మాట్లాడాను. తెలుగువారు తెలుగు భాష అనేక జన్మలు తపస్సు చేసుకున్నారు. ఈ మహాభాగవతంలో అమృతాన్ని అనుభవిస్తున్నారు. నీవు కవి కావు, మహర్షివి. ఏంటి ప్రభు, మీకు లోపమా? ముమ్మాటికి లోపమే. ఈ భాగవతం వలన పోతన మమ్మల్ని రాజధికారం చేశాడు. నేడు ఈ విషబీజం మహావృక్షం అయినా నా సామ్రాజ్యం నాశనం చేయదు. మీరు ఇక పోవచ్చు. ఈ రాత్రికి భగవంతుని తెప్పించిన రాజ్యం నాది, రాజ్యంలోని సర్వస్వం నాది. భటులరా, మీరు వెళ్ళి ఏకశిలా విగ్రహం బమ్మెర గ్రామంలో ఉన్న పోతన రత్న భాగవతాన్ని బలవంతంగానైనా తీసుకురము. అలాగే ప్రభు. నన్ను విరచి కదలకురా, నన్ను విరచి కదలకురా రామయ్య రామ, కోదండ రామ, పట్టాభిరామ. నన్ను విరచి కదలకురా, వదలకురా, నిన్ను వీడవరుల సమీపించునురా, నిన్ను వీడవరుల సమీపించునురా రామయ్య రామ, జానకీ రమణ. పోతన ఎవరు? లోపలికి రండి. ఇది లోపలికి వచ్చే సమయం కాదండి, బయటకు నడిచే సమయం. ఏ చదువు. శ్రీ 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 రాచకొండల మండలాధీశ్వర ఆంధ్ర మహాస్తులాన ఖడ్గనారాయణ త్రిభువరావు సింగ భూపాలుడు గారు ఇందు మూలంగా ఆజ్ఞాపించుదేమనగా ఏకశిలా నగర వాసిలో బమ్మెర పోతన రాజధికారం చేయడం వల్ల దేశ బహిష్కరణ చేసి ఆస్తులను రాజ్యంకు స్వాధీనం చేసి కట్టుబట్టలతో ఇల్లు వదిలి 4 జాముల్లోగా ఈ రాజ్యం నుండి వెళ్లిపోవునని రాజు ఆజ్ఞ. మహాప్రసాదం. అజ్ఞానం అవక్షతలో నుండి నా ఇల్లు నాది అనే భావన తీరింది. ఇంకా ఆ శ్రీరాముడే మనకు తోడు ఉంటాడు. సరస్సు, మల్లన్న రండి. నాన్న, భాగవతము దేవుని సొమ్ము, ఆయనే కాపాడుకుంటాడు. ఆఖరిసారిగా రాజు దగ్గరకు వెళ్ళి వస్తాం. భాగవతాన్ని తీసుకురండి. లోపలికి పోలేదురా, ఏదో శక్తి అడ్డుపడుతుంది. పిరికి పంద. సింగ భూపాల, నీ ఆస్థానం ప్రజాభూపాలం. ధర్మపాలకుడవు కానీ ఆవేశపరుడవు. అర్థం చేసుకోకుండా ఉన్నావు. మహారాజా, నా మాట విను. పోతన మహా ఋషి, కలియుగ ప్రహ్లాదుడు. పోతన లాంటి అతన్ని దేశం నుంచి బహిష్కరించి అపచారం గావించితివి. ఇప్పటికైనాను ఆ మహా ఋషిని కలిసి క్షమాభిక్షను కోరు.
మూర్ఖ, రాజు అయినంత మాత్రాన సమస్తములకు కర్తవు అయినందుకుంటివా? భక్తుల బాధలు తీర్చేవాడు భగవంతుడే సుమా. పొమ్ము పొమ్ము, భాగవతమును పోతనకిచ్చి వెంటనే శరణ కోరుము. మహాశయ, క్షమించు. సర్వాపరాధినై గర్వాంధుడనై నేనే ప్రభువునని విశ్వప్రభు అయిన శ్రీరామచంద్రుని ధిక్కరించి భక్తుడైన నిన్ను అవమానించాను. నన్ను క్షమించుము, రక్షించుము. ధన్యవాదాలు.